హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. బొరుటో 2 బ్లూ అటాక్ చాప్టర్ 27 నుంచి ఫుల్ స్పాయిలర్స్ అయితే రావడం జరిగింది గైస్. బట్ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నాకు ఒక డౌట్ ఉంది. శాండ్ విలేజ్లోకి మత్సూరు వెళ్ళి గారాని సింజుగా టర్న్ చేయాలని తన మీద అటాక్ చేస్తుంది. బట్ సింకే తన ఐరన్ సాయంతో గారాని ప్రొటెక్ట్ చేయాలని సీలింగ్ టెక్నిక్ని యూజ్ చేయడం వల్ల గారాని సింజుగా టర్న్ చేయలేరు. ఎందుకంటే ఈ టెక్నిక్ని బ్రేక్ చేయడం ఓన్లీ సింకి వల్ల మాత్రమే అవుతుందని కన్ఫర్మేషన్ చేయడం చూసాము. దాంతో సింకి కూడా చాలా పవర్ఫుల్ అని తనని తీసుకొని సింజుగా టర్న్ చేయడం చూసాము. అయితే చాప్టర్ 25లో చూసుకుంటే గారా అండ్ సింకి ఇద్దరు కూడా అన్కాన్షియస్ అయి ఉంటారు కదా. అయితే ఎలా గారాని ఆ సీలింగ్ టెక్నిక్ నుంచి బయటికి తీశారు? దీనికి ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్ లో చెప్పండి గైస్. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. చాప్టర్ కవర్ పేజ్ లో ఈనోజిన్ ఉన్నాడు. అయితే ఈనోజిన్ ఎందుకు కవర్ పేజ్ లో ఉన్నాడో చాప్టర్ లో చూద్దాం. ఇక చాప్టర్ లోకి వస్తే డీమన్ శారదా అండ్ సుమిరేతో నేను మిమ్మల్ని ఒకే ఒక అటాక్ తో చీమల్ని నలిపేసినట్టు నలిపేస్తానని మీకు అర్థమైందా? నేను అటాక్ చేసి మిమ్మల్ని చంపేశానని మీరు రియలైజ్ అయ్యేలోపే మీరు చనిపోయి ఉంటారని చెప్తాడు. అప్పుడే ఏడవ వచ్చి ఎందుకని నా చార్మింగ్ అబిలిటీ మీ మీద పనిచేయడం లేదో తెలుసా అని అడిగితే నువ్వు మమ్మల్ని కిల్ చేయలేవు, నేను చెప్పింది కరెక్టే కదా అని శారదా అంటే నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని కాదు. బోరుడో అండ్ కవాకి ఒచ్చుసుకిస్ కాబట్టి వాళ్ళ మీద ఆమ్నిపటెన్స్ పనిచేయదు. అలాగే ఈ విలేజ్ లో ఉన్న అవుట్ సైడ్ లో ఉన్న కొంతమంది మీద మాత్రమే ఈ అబిలిటీ మీద ఇమ్యూన్ ఉంది. కానీ మీ ఇద్దరి మీద కంప్లీట్ గా పనిచేయడం లేదు. దానికి ఒకే ఒక రీజన్ ఉంది. అదేంటో తెలుసా? ఇక్కడ వాళ్ళకి పవర్స్ ఉండడం వల్ల అలా జరిగిందని చాలా థియరీస్ ని ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ వాళ్ళకి పవర్స్ బొంగు కూడా లేవు. ఏడాని ఎబిలిటీని వాళ్ళ ఇద్దరి మీద అప్లై చేయలేదు. అయితే ఎబిలిటీని ఏడా కంటిన్యూగా యూజ్ చేయలేదు. ఇక్కడ ఏడా వచ్చి ఈ అబిలిటీని అప్లై చేయడం వల్ల రియాలిటీలోకి చేంజ్ అవుతుందని నమ్ముతుంది. బట్ శారదా ఒక్కసారి ఏడాతో మన నార్మల్ ఫ్రెండ్స్ గా ఉందామని చెప్పడం వల్ల తను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి నేను మీ ఇద్దరిని కలవక ముందు ఎగ్జాక్ట్ గా నేను కూడా అలానే ఫీల్ అయ్యా. అలా ఫీల్ అవడానికి రీజన్ వచ్చి నన్ను ఓ చుచ్చుకి బంధించడం వల్ల అనుకుంటా. అయితే ఎగ్జాక్ట్ రీజన్ అదే అని నేను కరెక్ట్ గా చెప్పలేను. కానీ జెన్యూన్ గా నేను నార్మల్ రిలేషన్షిప్ ని కోరుకుంటున్నా. బట్ హానెస్ట్ గా చెప్పాలంటే మీ ఇద్దరు నన్ను హట్ చేయడానికి ట్రై చేస్తారని నేను ఇమాజిన్ కూడా చేయలేదు. బట్ అది పక్కన పెడితే మీరు నన్ను కిల్ చేయడము అదేమీ చెడు పని కాదని చెప్తుంది. దాంతో శారదా ఏడా ట్రూ ఫీలింగ్స్ ని అండర్స్టాండ్ చేసుకొని సుమరే హ్యాండ్ ని పట్టుకొని ఏడా దగ్గరికి తీసుకొని వెళ్ళి స్నేహం అంటే ఇదే కదా అని కౌలించుకొని ఇలాంటి మాటల్ని ఎప్పుడు కూడా వినలేదని ఫ్రెండ్షిప్ కోసం నీ లైఫ్ ని రిస్క్ లో పెట్టావు, దానికి ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలియదు, అందుకే ఇలా చేశానని చెప్తుంది. అలాగే సుమిరే నేనేమీ నేను ఉద్దేశించడం లేదు, ఫ్రెండ్స్ లైఫ్ ని సేవ్ చేయడం కోసం మన లైఫ్ ని రిస్క్ లో పెట్టడం చాలా ఎక్సైటింగ్ గా ఉంది కదా అని అంటే దాంతో ఏడా ఎమోషనల్ అయిపోయి నన్ను అర్థం చేసుకున్నందుకు మీ ఇద్దరికి చాలా థ్యాంక్స్, మళ్ళీ ఇంకోసారి నా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ని మీట్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్తుంది. ఇక అక్కడి నుంచి కోజీ దగ్గరికి సీన్ అనే షిఫ్ట్ అవుతుంది. కోజీ బగ్ పవర్స్ షికమారుకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. బగ్ ఒక టెక్నిక్ ని యూజ్ చేసి తను క్లోన్స్ లాగా స్ప్లిట్ అవుతాడు. దానికి లిమిట్స్ అంటూ ఏమీ ఉండవు, ఎన్ని కావాలంటే అన్నిగా స్ప్లిట్ అవుతాడని చెప్తే అదేమైనా షాడో క్లోన్ కి సిమిలర్ గా ఉంటుందా అని బొరుటోని అడిగితే అది కంప్లీట్ గా డిఫరెంట్ టెక్నిక్. ఇక్కడ బిగ్గెస్ట్ డిఫరెంట్ వచ్చి ఇక్కడ అవి క్లోన్స్ కాదు, అందరూ రియలే, దానికి చాక్రా తగ్గిపోదు. అలాగే తన ఫిజికల్ స్ట్రెంత్ కూడా డిక్రీజ్ అవుతుందని చెప్తే నెంబర్స్ ని ఇంక్రీజ్ చేసి ఫుల్ స్ట్రెంత్ అండ్ చాక్రా ఉండడం వల్ల మనకి డేంజర్ కదా అని షికుమార్ అడిగితే ఇన్సెక్ట్స్ అనేవి నెంబర్ ఆఫ్ స్పీసెస్, అవి నెంబర్ ఆఫ్ పీసెస్ గా స్ప్లిట్ అవడం వల్ల ఇంటెలిజెన్స్ అనేది తగ్గిపోతుంది. అలాగే పెయిన్ ని ఫీల్ అవడం కూడా తగ్గిపోతుంది. ఎప్పుడైతే మీరు బగ్ తో ఫైట్ చేస్తారో అప్పుడే ఈ వీక్నెస్ ని అడ్వాంటేజ్ గా తీసుకోమని చెప్తాడు. అంటే తన నెంబర్ ఆఫ్ క్లోన్స్ గా స్ప్లిట్ అయ్యి ఒక ఇడియట్ లాగా మారినప్పుడు ఒకసారిగా అన్నిటిని డెస్ట్రాయ్ చేయాలా అని షికుమారు అంటే అవును నువ్వు చెప్పింది నిజమే. అయితే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆ ఫైట్ లో తన రెండు కళ్ళని డెస్ట్రాయ్ చేయండి. అలా చేయడం వల్ల స్ప్లిట్ అవడం కష్టం అవుతుంది. కానీ తను చాలా డేంజర్, చాలా కేర్ఫుల్ గా తన మీద అటాక్ చేసి తన ఐస్ ని డెస్ట్రాయ్ చేయండి అని చెప్తే ఒకవేళ తను చాలా నెంబర్స్ ని ఇంక్రీజ్ చేస్తే వాళ్ళని డిఫీట్ చేయడం ఇంపాసిబుల్ అవుతుంది. సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయలేమని షికుమారు అంటే ఒకేసారి 20 to 30 బాడీస్ ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు, లేదా అనిమల్స్ లాగా రౌండప్ చేసి ఒకేసారి అన్నిటిని క్యాచ్ చేయొచ్చు అని చెప్తాడు. బట్ షికుమారుకి ఒక డౌట్ వచ్చి ఒకవేళ బగ్ తన బాడీని డివైడ్ చేసి తను హైడౌట్ లోనే ఉండిపోతే లేదా మనం విలేజ్ లో ఉన్న అందరినీ ఖాళీ చేపించిన బగ్ ని డిఫీట్ చేయలేకపోతే అని అంటే దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. తన పాస్ కి ఒక అలవాటు ఉంది, దాని వల్ల అందరూ కూడా ఒక చోటకి చేరుకుంటారు. తను అక్కడే ఉన్నా కూడా అందరూ ఒక ప్లేస్ కి గ్యాదర్ అవుతారని కోజీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. బట్ పక్కనే ఉన్న ఇనోజిన్ అయితే ఫైట్ చేసుకోవడం కొనాలని ఎందుకు తను కొనాకి వస్తాడు కాబట్టి విలేజ్ లో కాకుండా వేరే ప్లేస్ లో ఫైట్ చేసుకోదాని అంటే కొనాని చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చి జూరా. ఇక్కడ జూరా మెయిన్ గోల్ ఏంటంటే బొరుటో అలాగే హిమోవరి కొనాలో ఫైట్ జరిగితే తను ఫైట్ లో ఇన్వాల్వ్ అవ్వడని చెప్తాడు. బట్ దానికి రీజన్ ఏంటని ఇనోజిన్ అడిగితే తనకి కొనా నచ్చినట్టు ఉంది, దానికి ఎగ్జాక్ట్ రీజన్ తెలియదు. బట్ రోజు కొనాలో ఉన్న లైబ్రరీకి బుక్స్ కోసం వెళ్తున్నాడు. అలాగే స్వీట్ షాప్ కి కొన్ని రోజులు వెళ్ళాడని షికుమారు చెప్తాడు. ఇక కట్ చేస్తాడు జోరా కొనాకి వచ్చి తన నేచర్ ని ఫుడ్ ని ఇలా అన్నిటిని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అది షికుమారు కూడా రిపోర్ట్ చేస్తారు. బట్ ఎవరు కూడా తనని హ్యాండిల్ చేయలేరని వదిలేమని చెప్తాడు. అలాగే పోలీసులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వదని ఆర్డర్ ఇస్తాడు. ఇక నెక్స్ట్ కాసిన్ కోచ్ మామూషి కొనాలో ఫైట్ చేయడం జోరాకి ఇష్టం లేదు, అందుకే దానికి ఒప్పుకోడు. అది మామూషికు కూడా చాలా బాగా తెలుసు. అందుకే జోరాని యాంగ్రీ చేయకుండా కొనాని డెస్ట్రాయ్ చేయకుండా ఉండడం కోసం చాలా కేర్ఫుల్ గా ఉంటాడని చెప్తాడు. బట్ బొరుటో తన నెంబర్ ఆఫ్ బాడీస్ ని స్ప్లిట్ చేసి ఈడియట్ అయిపోతే డిస్ట్రాక్షన్ చేస్తాడు కదా అని అంటే తనకి జోరా మీద ఫియర్ ఎప్పటికీ పోదు. అందుకే అలా ఏం జరగదు. అలాగే ఏడాని తినాలనే ఆశ కూడా చావదు. అందుకే తను కొనాలోకి వచ్చి ఫైట్ చేస్తాడని చెప్పి పక్కనే ఉన్న ఇనోజిన్తో నేను ఒక న్యూ టెక్నిక్ ని నీకు టీచ్ చేస్తాను. ఈ టెక్నిక్ వచ్చి మామూషిని డిఫీట్ చేయడానికి చాలా ఇంపార్టెంట్
ఇంపార్టెంట్ రోల్ని పోషిస్తుంది. ఇది మైండ్ ట్రాన్స్ఫర్ జ్యూట్సులో ఒక కొత్త టెక్నిక్. అందుకే నేను ఇక్కడికి ఇన్వైట్ చేశాను. ఇక ఎగ్జాక్ట్గా 1 వీక్ తర్వాత మామూసి కొనహాకి వస్తాడు, లేదంటే దానికంటే ముందే రావచ్చు. అందుకే ఈ టెక్నిక్ నువ్వు 2 డేస్లో మాస్టర్ చేయాలని చెప్తే నాకు ఆ టెక్నిక్ గురించి అసలుకి ఏమీ తెలియదు. 2 డేస్లో మాస్టర్ చేయడం ఇంపాసిబుల్ అని చెప్తే నువ్వు ఖచ్చితంగా చేయగలవు. హిమోరీని ప్రొటెక్ట్ చేయడం కోసం పోగొద్దు. ఈ టెక్నిక్ ని ఫైండ్ అవుట్ చేసావు. హిమోరీ డేంజర్లో ఉన్నప్పుడు నీ ఐస్ మొత్తం చేంజ్ అవ్వడం చూసా. బట్ అది ఫ్యూచరే, కానీ అది జరగకుండా చూడాలి. బట్ నీ స్కిల్స్ వచ్చి మాకు చాలా వాల్యూ. అది ఎలానో ఇప్పుడు నీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్తాడు. దాంతో ఇనోజన్ ఫైర్ అప్ అయ్యి దాన్ని మాస్టర్ చేయడానికి నాకు 2 డేస్ కూడా అవసరం లేదు, జస్ట్ 1 డే చాలని చెప్తాడు. ఇక కట్ చేస్తే ఆముడా అండ్ కవాకి శాన్ విలేజ్లోని ఫైట్ని అబ్జర్వ్ చేసి ఇన్ఫర్మేషన్ ఏమైనా దొరుకుతుందా లేదా అని చూస్తూ ఉంటారు. ఇక కవాకి ఏమైనా ఇన్ఫర్మేషన్ గమనించావా అని అంటే, జోరా ట్రైన్ సమ్మింగ్ చేశాడు కదా, అది ఖచ్చితంగా డివైన్ ట్రైన్. దాంతో ఇంజురీస్ ని హీల్ చేసుకోవడం మాత్రమే కాదు, ఒక పవర్ఫుల్ వెపన్ గా అలాగే ఒక షీల్డ్ గా యూజ్ చేసుకోవచ్చు అని చెప్తే, అంటే జోరాకి ఒక వీక్నెస్ కూడా లేదని చెప్తున్నావా? ఓన్లీ వీక్నెస్ పాయింట్స్ మాత్రమే కాదు, తనకి చావే లేదని చెప్తాడు. బట్ కవాకి నేను తనతో ఫైట్ చేస్తున్నప్పుడు తనని కూడా డిఫీట్ చేయొచ్చని ఫీల్ అయ్యా. బట్ అది లిమిట్స్ రిమూవ్ చేయడం వల్ల వచ్చిన పవర్స్ వల్ల అయితే కాదు. నేను ఇంకా స్ట్రాంగ్ అవ్వాలని చెప్తే, నేను నీ మంచిగా చెప్తున్నా కవాకి, స్ట్రాంగ్ అవడం వల్ల ఏం లాభం లేదని చెప్తే, దాంతో కవాకి ఆమెలో గొంతు పట్టుకొని ఏం మాట్లాడకుండా నేను చెప్పినట్టు చేయి. నీ కూతుర్ని సేవ్ చేసుకోవాలంటే నేను చెప్పినట్టు చేయని అంటే, నేను ముందే చెప్పా, నువ్వు కనుక ఎక్కువ పవర్స్ ని గెయిన్ చేసుకుంటే జోరాతో ఫైట్ చేయకముందే నీ బాడీలో పవర్స్ ని బ్యాలెన్స్ చేయలేక బ్లాస్ట్ అయిపోతుందని చెప్తాడు. బట్ కవాకి వచ్చి నేను ఇంకా 2వ సారి చెప్పాను, జోరాని డిఫీట్ చేసేంత వరకు నేను నీ కూతుర్ని సేవ్ చేయడానికి హెల్ప్ చేయను. నీ కూతుర్ని సేవ్ చేయాలని ఉంది కదా, అయితే నేను చెప్పేది మూసుకొంచి ఫస్ట్ సింజూస్ అందరిని కిల్ చేస్తాను, లేకపోతే నేనైనా చనిపోతాను. నా లిమిట్స్ ని రిమూవ్ చేయడం తప్ప ఇంకో చాయిస్ లేదని చెప్తాడు. ఇక కట్ చేస్తే కొనామరు ఇంట్రాగేషన్ రూమ్ లో నేను నీ పొజిషన్ లో ఉన్నా, నా పొజిషన్ లో బొరుటో ఉన్నాడని చెప్తే అది ప్రూఫ్స్ కి సరిపో, అందుకే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా, నువ్వు కూడా అందుకే ఇక్కడ ఉన్నావని చెప్తే, నేను ఇంట్రాగేషన్ రూమ్ లో ఉన్నప్పుడు బొరుటో మీద చాలా కోపంతో ఉన్నా. అయితే బొరుటోని అందరూ ఒక ట్రైటర్ అని అనుకుంటున్నారు, అది తప్పని చెప్తే, ఇందులో నిన్ను ఎవరు ఇరికించారో నాకు తెలియదు, బట్ నిన్ను మ్యానిపులేట్ చేశారని చాలా బాగా అర్థమవుతుంది. కానీ ఇలాంటి సిచ్యువేషన్ లో పెట్టుకొని బొరుటోని సపోర్ట్ చేస్తున్నావు. నువ్వు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నావో నీకైనా అర్థమవుతుందా అని బొరుటోని ఎస్కేప్ చేయించింది కొనామరు కాదు, వేరే వాళ్ళు ఉంటారని డిసైడ్ అవుతాడు. అప్పుడే శిఖమారు కొనామరుని కాంటాక్ట్ అయ్యి, నా దగ్గర ఎక్కువ టైం లేదు, స్ట్రైట్ గా పాయింట్కి వచ్చేస్తా, బొరుటోని ఎస్కేప్ అయ్యేలా చేసింది ఎవరో కాదు నేనే. మిత్సుకి పాస్వర్డ్ ని చెప్పి బొరుటోని ఎస్కేప్ చేయించా. ఇప్పుడు కూడా తనతోనే వర్క్ చేస్తున్నా, అది ఆల్రెడీ నీకు తెలిసే ఉంటుందని చెప్తాడు. అప్పుడే బొరుటో మత్సుకి తాన్సోల్ బల్బ్ని ఇచ్చి కొనామరుని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటాడు. ఇక శిఖమారు బొరుటోని ఎస్కేప్ చేయించింది నేనని తెలుసుకోవడానికి కొంచెం టైం మాత్రమే ఉంది, మాకు సపోర్ట్ చేసి నువ్వు కూడా మాతో వర్క్ చేస్తావా? బట్ ఫైనల్ డెసిషన్ వచ్చింది అయితే, నా మీద నమ్మకం ఉంటే మాతో కలిసి వర్క్ చేయి, లేదంటే నీ ఇష్టం అని చెప్తాడు. ఇక కట్ చేస్తే సుమిరే నేను ల్యాబ్కి వెళ్ళాలని చెప్తే, నేను కూడా వెళ్ళాలని శారదా చెప్తుంది. బట్ ఏడా వచ్చి శారదాని హక్ చేసుకొని నీతో మాట్లాడడం ఇంకా అయిపోలేదని చెప్తుంది. ఇక సుమిరే ఒకటి ల్యాబ్కి వెళ్తూ ఉంటుంది. అప్పుడే బొరుటో సుమిరేని పిలిచి, ఇది సాస్కమామ బ్లేడ్, దానికి చాకర కంటిన్యూగా పెట్టాలి, లేకపోతే బ్లేడ్ ఎడ్జెస్ మొద్దుబారిపోతాయి. ఒక సెకండ్ నేను బ్లేడ్ ని పట్టించుకోకపోతే బ్లేడ్ కి క్రాక్ వచ్చేసింది చూడు, ఒక వీక్ లో ఈ బ్లేడ్ ని ఫిక్స్ చేసి ఇస్తావా అని ఒక స్క్రోల్ ని ఇస్తాడు. బట్ అందులో ఉన్న టెక్నిక్ ని చూసి సుమిరే షాక్ అయిపోతుంది. అప్పుడే బొరుటో ఇక ఇక్కడ వరకు వచ్చాక హైడ్ చేసేది లేదు, నీ రీసెర్చ్ ని ఫినిష్ చేస్తే లాస్ట్ కి వచ్చేది ఇదే, ఇంతకు మించి ఇంకేం చెప్పలేను. ఇక ఈ బ్లేడ్ ని ఫిక్స్ చేసి ఇస్తావా రేపని అంటే, ఒకవేళ నేను ఈ స్కిల్స్ ని యూజ్ చేసి బ్లేడ్ ని ఫిక్స్ చేస్తే మొత్తం డిఫరెంట్ గా మారిపోతుంది, అది నీకు ఓకేనా అని అంటే, ఇది చాలా స్ట్రాంగ్ బ్లేడ్, దీన్ని నువ్వు ఎలా ఫిక్స్ చేసినా నా మాస్టర్ నేను కాంప్లిమెంట్ కూడా చేయడం చెప్తాడు. అయితే ఓకే, కానీ ఒక స్మాల్ కరెక్షన్, ఈ రోజు నుంచి నన్ను సుమిరే అని పిలువు సరే, నీకోసం నేను చాలా కూల్ గా ఈ బ్లేడ్ ని ఫిక్స్ చేసి తీసుకొని వస్తానని చెప్తుంది. ఇక కొన్ని డేస్ తర్వాత పేనాక్ లో ఎలా అయితే కొనాలో 6 పెయిన్స్ ఎంట్రీ ఇచ్చారు, అలా బగ్ తన బాడీస్ ని డివైడ్ చేసుకుని వస్తాడు. ఇక బట్ తన బాడీస్తో ఏడా దాకా ఎక్కడ ఉంది, బట్ వెళ్లే ముందు మీ చక్ర సిగ్నల్స్ ని ఏరేజ్ చేసుకోవడం మర్చిపోవద్దు, అలాగే డీమన్ కి కూడా మీరు కనపడదని చెప్తాడు. ఇక నెక్స్ట్ మనం ఏడా వర్సెస్ బగ్ ఫైట్ ని ఈ రోజున ఒక న్యూ జూట్సుని మాస్టర్ చేశాడా లేదా అని నెక్స్ట్ చాప్టర్ లో చూడబోతున్నాం గైస్. ఇక ఈ చాప్టర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి గైస్. నెక్స్ట్ మరిన్ని యానిమే వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.